ఢిల్లీ పేలుడు ఘటనపై దర్యాప్తు స్పీడప్ అయింది. ఎర్రకోట సమీపంలో పేలుడు ఘటన ఉగ్ర దాడిగా నిర్ధారించారు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు. వెలుగులోకి కారుకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వచ్చాయి. ఓ వ్యక్తి కారు నడుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. అతను డాక్టర్ మహమ్మద్ ఉమర్ అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ మహమ్మద్ ఉమరే అయితే అతడికి ఫరీదాబాద్ మాడ్యూల్తో సంబంధాలు ఉన్నాయని బలగాలు చెబుతున్నాయి. పేలుడు ఘటనలో 9 మంది మృతి చెందగా 2 డెడ్ బాడీల్ని అధికారులు గుర్తించారు. ఒకరు యూపీ, మరొకరు ఢిల్లీకి చెందిన వారని తేల్చారు. మృతుల్లో అందరూ పురుషులేనని నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం. నిన్న సాయంత్రం 6:52 పేలుడు సంభవించింది. కాగా ఎర్రకోట సమీపంలోని పార్కింగ్ స్థలంలో I-20 కారును 3 గంటల పాటు నిలిపినట్లు గుర్తించారు. మధ్యాహ్నం 3:19 పార్కింగ్ స్థలంలోకి కారు వచ్చింది. సాయంత్రం 6:48 పార్కింగ్ స్థలం నుంచి బయలుదేరింది. అయితే బయలుదేరిన కొద్దిసేపటికే పేలుడు సంభవించిందని పోలీసులు తెలిపారు. గురుగ్రామ్ ఆర్టీఓ ఆఫీసులో రిజిస్ట్రేషన్ అయినట్లు బలగాలు గుర్తించాయి. కారు రిజిస్ట్రేషన్ నెంబర్ HR26CE7674గా తేల్చారు. కారు మొహమ్మద్ సల్మాన్ పేరుతో రిజిస్ట్రేషన్ అయినట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా మొహమ్మద్ సల్మాన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. విచారించగా తాను కారును అమ్మినట్లు తెలిపాడు. ముమ్మర దర్యాప్తు చేపట్టిన పోలీసులు కారు పుల్వామాకు చెందిన తారిక్ కొనుగోలు చేసినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు. क्राइम देख रहे हैं। सीन ऑफ क्राइम के ऊपर फॉरेंसिक साइंस की FSL की टीम भी है। उसके अलावा और भी स्पेशलाइज एजेंसीज़ की दिल्ली पुलिस की टीम भी है, NSG की टीम भी है, जो पूरे सीन ऑफ क्राइम को यहाँ पे एग्जामिन कर रही हैं, आसपास के इलाके को भी एग्जामिन कर रही हैं और जो भी इसकी इन्वेस्टिगेशन के लिए ज़रूरी एविडेंसेज और ट्रेसेस हैं वो सारे कलेक्ट किए जा रहे हैं। सर इसमें कोई फर्स्ट लाइन ऑफ फेज आया कि क्या का धमाका सारे अभी तो चल रहा है। अभी तो जैसे कुछ आएगा फैक्ट कंक्लूसिव होगा तभी हम बता पाएंगे। गाड़ी का क्या स्टेटस है सर? गाड़ी तो अभी विस्फोट में खत्म हुई है और उसके अंदर अभी और जो भी उसके साथ लिंक फैक्ट्स आएंगे अभी वही मैं कह रहा हूँ। इट इज टू प्रीमेच्योर टू कमेंट अपॉन एनीथिंग। गाड़ी के अंदर ड्राइवर की बॉडी मिली है? बॉडी अभी तो देखो, अभी तो चल रहा है। अभी FSL की टीम है, वो लोग उठा रहे हैं उसको और उसके अंदर कुछ बॉडी पार्ट्स भी हैं, तो लेट अस सी हाउ इट कनेक्ट्स। क्या इसमें क्या पहचान किसके रूप में हुई है सर जो गाड़ी चला रहा था? अभी हम लोग पूरा सीक्वेंस ऑफ इवेंट्स भी बना रहे हैं। ఢిల్లీ పేలుడు ఘటనపై దర్యాప్తు స్పీడప్ అయింది. ఎర్రకోట సమీపంలో పేలుడు ఘటన ఉగ్ర దాడిగా నిర్ధారించాయి ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు. కారులో పేలుడు పదార్థం అమర్చినట్లుగా ఏజెన్సీలు వెల్లడించాయి. ఆ కారు పూర్తిగా కారుకు సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ సేకరించారు. అయితే ఆ కారు పుల్వామాకు చెందిన తారిక్దిగా గుర్తించారు ఇంటెలిజెన్స్ వర్గాలు. మా ప్రతినిధి శివ మరింత సమాచారం ఇస్తారు ఢిల్లీ నుంచి. రెడ్ శివ, నిన్న మొత్తం యావత్ దేశం ఒక్కసారిగా ఉలిక్కి పడింది ఆ పేలుడు ఘటనతో. సో దాంట్లో ఇప్పటిదాకా ప్రాథమిక ఆధారాలు సేకరించారు. కారు ఎవరిది అనేది కూడా పోలీసులు గుర్తించారు. పుల్వామాకు చెందినటువంటి తారిక్గా గుర్తించారు. సో ఈ దాడికి ఎవరు పాల్పడ్డారు ఎగ్జాక్ట్గా? అంటే తారిక్ హస్తం ఉందా, లేదంటే అతని కారు ఉపయోగించి ఇంకెవరైనా చేశారా? ఎటువంటి సమాచారాన్ని వాళ్ళ పోలీసులు సేకరించగలిగారు ఈ సమయానికి? రాజేష్, వివిధ కోణాల్లో మీరు చెప్పినట్లుగా ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు దర్యాప్తు సంస్థలు. ప్రధానంగా నిన్న సాయంత్రం 6:52 సమయంలో ఈ కారు పేలుడు సంభవించింది. వెంటనే సంఘటన స్థలానికి అంబులెన్స్లు, ఫైర్ ఇంజన్లు సంఘటన స్థలానికి చేరుకునే మంటలు అదుపు చేశాయి. గాయపడిన వారిని, మృతి చెందిన వారిని సమీపంలో ఉన్న ఆసుపత్రికి LNJP లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ ఆసుపత్రికి తరలించారు. ప్రజెంట్ మనం రెడ్ ఫోర్ట్ వద్ద ఉన్నాం. ఇక్కడ మనం చూస్తున్న ఈ ప్రాంతంలోనే ఈ నిన్న సాయంత్రం బ్లాస్ట్ సంభవించింది. అయితే అనేక మంది అనుమానితులకు సంబంధించి కూడా కొన్ని ఊహాగానాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. మొదట ఈ కారు మహమ్మద్
సల్మాన్గా కూడా గుర్తించారు. తర్వాత అతను కారుని ఎప్పుడో విక్రయించారంటూ కూడా పోలీసులకు తెలిపిన నేపథ్యంలో ఆ కారు ఎవరి పేరు మీద చూస్తే కనుక తారిక్, పుల్వామాకు సంబంధించిన తారిక్ పేరు మీద ఉంది. అయితే ఈ కారు నిన్న తారిక్ తీసుకొచ్చారా లేదా తారిక్ కూడా ఇంకెవరికైనా విక్రయించారా, తారిక్ నుంచి ఇంకెవరైనా తీసుకొచ్చారనేది కూడా తెలియాల్సి ఉంది. ఇది హర్యానా రిజిస్ట్రేషన్లో ఈ కారు ఉంది. హర్యానా రిజిస్ట్రేషన్లో కారు ఉన్న నేపథ్యంలో ఆ కోణంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. మొత్తం ఈ పేలుడు ఘటనకు సంబంధించి ఈ I-20 కారులో మాస్క్ ధరించిన ఒక వ్యక్తి టెన్షన్గా కనిపిస్తున్నారు. ఆ డ్రైవర్ను గుర్తించేందుకు కూడా పోలీస్ బృందాలు రంగంలోకి దిగాయి. హ్యూమన్ ఇంటెలిజెన్స్ అంటే డిటెక్టివ్ టెక్నాలజీ టీం పేలుడు ఘటనలో కీలకంగా మారింది. హ్యూండై I-20 కారు, ఆ కారు మహమ్మద్ సల్మాన్గా కూడా గుర్తించారు. ఇప్పటికే మహమ్మద్ సల్మాన్ ఆ కారును నదీంకు విక్రయించారు. నదీం ఆ కారును ఫరీదాబాద్లోని రాయల్ కార్ జోన్లో డీలర్కు అమ్మినట్టుగా సమాచారం అవుతుంది. అక్కడ నుంచి ఆ కారును స్వాధీనం చేసుకున్నారు. ఉమర్ నల్ల ముసుగు ధరించిన వ్యక్తిగా ఉగ్రవాదిగా గుర్తించారు. మొహమ్మద్ ఉమర్ అని చెబుతున్న పోలీసులు అతను కారు ముందు వెళ్ళిన 4 నిమిషాల్లోనే బ్లాస్ట్ జరిగినట్లు కూడా గుర్తించారు. బ్లాస్ట్ కు ముందు 3 గంటల పాటు పార్కింగ్ లోనే, అంటే నిన్న మధ్యాహ్నం 3 గంటల 19 నిమిషాల సమయం వరకు కూడా పార్కింగ్ లో పార్క్ చేసి ఉంది. ఆ తర్వాత ఈ వెహికల్ ను తర్వాత అక్కడ నుంచి 6 గంటల 48 నిమిషాలకు పార్క్ నుంచి బయటకు తీసుకొచ్చారు. బయటకు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ 6 గంటల 52 నిమిషాలకు బ్లాస్ట్ సంభవించింది. ఈ బ్లాస్ట్లో సంఘటనా స్థలంలోనే 8 మంది సంఘటనా స్థలంలో చనిపోయారు. చాలా మందికి గాయాలయ్యాయి. వారందరూ కూడా సమీపంలో ఉన్న LNJP ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నారు. అయితే ఈ దర్యాప్తుకు సంబంధించి అంటే ప్రధానంగా దర్యాప్తు కీలకంగా మారింది. ఈరోజు ఉదయం 9:30 తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన కీలక సమావేశం జరగబోతుంది. ఉన్నత స్థాయి అధికారులతో ఈ పేలుడు ఘటనకు సంబంధించి దర్యాప్తు ఏ విధంగా కొనసాగుతుంది, దర్యాప్తు ఎంతవరకు వచ్చింది, ఆ వివరాలను కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా వారి నుంచి వివరాలు సేకరించి సమాచారం తెలుసుకోనున్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పటికప్పుడు దీనికి సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా నుంచి సమాచారం సేకరిస్తున్నారు. ఇక ఏజెన్సీలు ఇచ్చిన సమాచారం మేరకు ఈ పేలుడు ఉగ్రదాడిగా కూడా నిర్ధారించారు. శివ, అయితే ఇప్పుడు నిన్న పేలుడు సంభవించిన అసలు వాళ్ళ ఆ ఉగ్రదాడిగా నిర్ధారించారు. అయితే వాళ్ళ లక్ష్యం ఏంటి? అంటే కేవలం అక్కడ పేలుడు సంభవించడమేనా, లేకపోతే ఇంకా భారీగా అక్కడికి జనం సందోహం వస్తారు, ఆ జన సందోహం వస్తే ఇంకా ప్రాణ నష్టం ఎక్కువగా చెయ్యాలి అన్నటువంటి ఒక లక్ష్యంగా టార్గెట్గా ఉగ్రవాళ్ళ దాడిగా కనిపించింది. కాకపోతే లక్కీగా అక్కడ 9 మంది మాత్రమే, అంటే చాలా ప్రాణ నష్టం అంటే లోపే ఒక 10 లోపే ఉంది. కాబట్టి అంటే ఇంకెక్కువగా 10, 20, 30 అంత భారీ ఎత్తున ప్రాణ నష్టం తలపెట్టాలి అన్నటువంటి ఉగ్రదాడుల టార్గెట్గా కనిపించినట్టుగా తెలుస్తోందేమన్నా? ఢిల్లీ వ్యాప్తంగా భారీ పేలుడులకు ప్రణాళికను వారు సిద్ధం చేసుకున్నారు. దానిలో భాగంగానే ఇటు జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన అహ్మద్ ముజ్మల్లో ఫరీదాబాద్లో నివాసం ఉంటున్నారు. అతను జమ్మూ కాశ్మీర్ అదుపులో తీసుకున్నారు. అతని నుంచి 350 కేజీలకు సంబంధించిన అమోనియం నైట్రేట్, మరోవైపు 2900 కేజీలకు సంబంధించిన పేలుడు పదార్థాలు, ఇతర ముడి సరుకు అంతా కూడా స్వాధీనం చేసుకున్నారు. అదంతా కూడా దాన్ని వినియోగించి ఢిల్లీలో బ్లాస్ట్ చేయాలనేది కూడా ప్రణాళికను సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. అటు దాంట్లో భాగంగా అయితే వీరు అరెస్ట్ చేసిన ఇటు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అరెస్ట్ చేసిన వారు కానీ నిన్న ఫరీదాబాద్లో అక్కడి నుంచి నివాసంలో స్వాధీనం చేసుకున్న ఆ వ్యక్తి కూడా డాక్టర్ కావడం, ఆ డాక్టర్ల ద్వారా ఏదైతే సైనైడ్ ఉంటుందో ఆ సైనైడ్ కన్నా దారుణమైన రెజిన్ అనే ఒక విష పదార్థం తయారు చేసి దాని ద్వారా కూడా మారణ హోమం సృష్టించాలి అనేది కూడా ప్రధానంగా వారు చూస్తున్నారు. అంటే ఆ పొడి రెజిన్ అనే పొడి అలాగే ఈ యొక్క ఇంజెక్షన్ రూపంలో కూడా దాన్ని తయారు చేయాలనేది కూడా ప్రధానంగా వారు నిర్ధారించుకున్నారు. దానిలో భాగంగానే దాన్ని కూడా తయారు చేశారనేది కూడా తెలుస్తోంది. దాని ద్వారా కూడా చాలా ప్రమాదకరంగా కూడా అది ఉంటుంది సైనైడ్ కన్నా. అలా అనేక విధాలుగా వైద్యులను కూడా ఈ ఉగ్రకుట్రలో భాగం చేసేందుకు ఉగ్రవాద సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి. దానిలో భాగంగానే ఈ పాకిస్తాన్కు సంబంధించిన ఉగ్రవాద సంస్థలు ఏవైతే జైషే మహమ్మద్, లష్కర్ తోయిబా, ISI, PF ఇలాంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో TRF ద రెసిస్టెన్స్ ఫోర్స్ కానీ వీరంతా కూడా సంయుక్తంగా భారత్ పైన దాడి చేయాలనేది కూడా వారందరూ కూడా భావిస్తున్నారు. దానిలో భాగంగానే భారతదేశ వ్యాప్తంగా కూడా ఈ పేలుడుకు ప్రధానంగా ప్రణాళికను సిద్ధం చేశారు. దానిలో భాగంగానే ఎక్కడికక్కడ ఈ దాడులు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇక వారి సానుభూతిపరులు కానీ మద్దతుదారులు కానీ వారందరూ కూడా సిద్ధం చేసుకుంటూ దేశవ్యాప్తంగా కూడా వారి ఉగ్రవాదకు సంబంధించిన మాడ్యూల్స్ ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా విస్తరిస్తున్నారు. ఇటు ఢిల్లీలోను మరోవైపు ఇతర ప్రాంతాల్లో కూడా
పేలుడుకు వారు ప్రధానంగా సిద్ధమయ్యారు. దీంట్లో మరోవైపు నిన్న ఈ ఘటన జరిగిన తర్వాత దేశవ్యాప్తంగా కూడా ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండే విధంగా కూడా విమానాశ్రయాలు, ఎయిర్ స్ట్రిప్లు, ఎయిర్ ఫీల్డ్లు, వైమానిక దళ స్టేషన్లు, హెలీప్యాడ్లు, ఫ్లయింగ్ స్కూళ్ళు, ఏవియేషన్ శిక్షణా సంస్థలు, అన్ని పౌర విమాన సంస్థల వద్ద భద్రతా చర్యలను పెంచాలంటూ కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 3 రోజుల పాటు ఎయిర్పోర్ట్లలో ఈ చర్యలన్నీ కూడా కీలకంగా మారబోతున్నాయి. చర్యలన్నీ కూడా చేపట్టాలంటూ కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక విమానాశ్రయాలు మెరుగైన నిఘా ఏర్పాటు చేయాలి. విమానాశ్రయాల్లో సీసీటీవీల 100% పనిచేసే విధంగా కూడా చూసుకోవాలి, నిర్ధారించాలనేది కూడా తెలియజేస్తున్నారు. ఇక మైక్రోలైట్ ఎయిర్ క్రాఫ్ట్లు, ఏరో మోడల్స్, పారాగ్లైడర్లు, అన్మ్యాన్డ్ ఏరియల్ సిస్టమ్స్, ఇలా అనేకమైన పరికరాల ద్వారా ఇక్కడ మొత్తం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అత్యాధునిక పరికరాలతో ఈ డాగ్ స్క్వాడ్ కూడా తనిఖీలు నిర్వహించాలని ప్రధాని చెప్తున్నారు. అయితే ఈ బాంబ్ బ్లాస్ట్ తర్వాత దేశవ్యాప్తంగా కూడా ఇంకా బ్లాస్ట్లకు ఇవి ప్లాన్ చేసుకుంటారు. అవన్నీ కూడా జరగకుండా జాగ్రత్తలు వహించాలని కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే దీంట్లో ఎవరు అసలు తారీఖు ఎవరు, ఆ తారీఖు పేరు మీద కారు ఉంది కాబట్టి అసలు తారీఖు ఉన్నారా ఈ కారులో, ఇంకెవరైనా తారీఖు నుంచి కారును తీసుకొచ్చారనేది కూడా చూడాల్సి ఉంది. ఈ ఫరీదాబాద్లో దొరికిన పేలుడు పదార్థాలు కానీ, ఈ అమోనియం నైట్రేట్ 350 కేజీల అమోనియం నైట్రేట్ కానీ, 2900 కేజీల ఈ రసాయన పదార్థాలకు సంబంధించి కానీ, ఆ పేలుడు పదార్థాలకు సంబంధించి కూడా మొత్తం స్వాధీనం చేసుకునే నేపథ్యంలో ఇంకా ఢిల్లీలో ఎక్కడెక్కడ ఈ బాంబ్ బ్లాస్టులు చేసేందుకు వీళ్ళు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారనేది కూడా మొత్తం దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇక 2005లో అక్టోబర్ 29వ తేదీన మొత్తం 3 చోట్ల బాంబ్ బ్లాస్ట్ జరిగింది. అంత పెద్ద బాంబ్ బ్లాస్ట్ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ బ్లాస్ట్ జరగడం, గతంలో 2005లో 20 సంవత్సరాల తర్వాత ఈ బ్లాస్ట్ జరిగింది. గతంలో జరిగిన బ్లాస్ట్లో 62 మంది చనిపోయారు, 3 ప్రాంతాల్లో జరిగింది. 210 మందికి పైగా కూడా గాయాలయ్యాయి. దీపావళికి కరెక్ట్గా 2 రోజుల ముందు ఈ బ్లాస్ట్ జరిగింది గతంలో 2005లో. మళ్ళీ ఇప్పుడు ఈ ఘటన జరగడం ఇది ఉగ్రవాదుల కుట్రగానే ఇంటెలిజెన్స్ బ్యూరో నిర్ధారించింది. దీనికి సంబంధించి ఎవరున్నారు, ఆ ఉగ్రవాద సంస్థ ఎవరు అనేది కూడా తెలుసుకునే పనిలో దర్యాప్తు సంస్థలు నిమగ్నం ఉన్నాయి. దానిలో భాగంగానే ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఆధారంగా ఈ డెడ్ బాడీస్ని గుర్తించే పనిలో ఉన్నారు. మరోవైపు ఈ కారును తీసుకొచ్చిన వ్యక్తి ఉగ్రవాద లింకులతో సంబంధం ఉన్న వ్యక్తి లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా డెడ్ బాడీస్ అన్ని కూడా స్వాధీనం చేసుకుని DNA టెస్ట్ నిర్వహిస్తూ ఉన్నారు. మరోవైపు NIA నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తు కొనసాగిస్తుంది. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కూడా దర్యాప్తు కొనసాగిస్తుంది. దేశవ్యాప్తంగా కూడా జల్లెడ పడుతున్నారు. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చెక్ పోస్టులను ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. రాజేష్. రైట్, థ్యాంక్ యూ శివ. నిన్న సాయంత్రం అంటే రాత్రి 7 గంటల సమయంలో ఎర్రకోట, దేశ రాజధాని ఢిల్లీలో ఎర్రకోటలోని గేట్ నెంబర్ 1 దగ్గర ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగింది. దాంట్లో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే దీంట్లో ఉగ్రదాడి అనేది పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఇంటెలిజెన్స్ వర్గాలు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నాయి. సో ఆ బాంబు పేలుడు సంబంధించినటువంటి కారు తారీఖుగా గుర్తించారు. ఆ తారీఖు ఎవరు, తారీఖు ఎటువంటి ఉగ్రవాదుల మాడ్యూల్తో సంబంధాలు ఉన్నాయనే దానిపైన ఇంకా అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.